హైదరాబాద్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. బషీర్బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి ఆనుకుని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేడియం ప్రహరీ గోడ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ ఎల్బీ స్టేడియంకి సంబంధించిన గోడ కూలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షం కారణంగా ఇక్కడ గోడ కూలడం అక్కడే పార్కింగ్ చేసి ఉన్నటువంటి సీసీఎస్కి సంబంధించినటువంటి పోలీసు వాహనాలు రెండు ధ్వంసమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. భారీ చెట్టు విరిగి ఈ యొక్క వాహనాలు నిలిపి ఉంచినటువంటి వాహనాలపై పడింది. అయితే ఈ ఎల్బీ స్టేడియంకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడైతే మనం ఉన్నామో అది విద్యార్థులు అంటే చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి స్కేటింగ్ చేసినటువంటి రింగ్, ఇలాంటి రింగ్కి ఇలా ప్రహరీ గోడగా ఉన్నటువంటి ప్రహరీ గోడ కూలిపోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు ప్రహరీ గోడ కూలిపోయి అదేవిధంగా ఆ చెట్టు కూడా విరిగిపోయింది. ప్రహరీ గోడ కూలిపడడం వల్ల ఆ చెట్టు విరగడం, ఆ తర్వాత అది అక్కడే నిలిపినటువంటి వాహనాలు పడడంతో రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఉదయం ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే మరి కాసేపట్లో వీటి యొక్క ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ చెట్టుని తొలగించి తిరిగి ప్రహరీ గోడను కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే. సార్, మీరు ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఉంటారు అంటే మీరు చెప్పండి. సో పిల్లల్ని ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు కదా, ఈ ప్రహరీ గోడ కూలింది, పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? మేడం, యాక్చువల్గా మేము ప్రీవియస్ గవర్నమెంట్లో చాలాసార్లు 2 years నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది, రెనోవేట్ చేయమని చెప్పి ఇచ్చాము. సో వాళ్ళు ఎప్పుడు ఇనిషియేట్ తీసుకోలేదు. లాస్ట్ 1.5 months బ్యాక్ చైర్మన్ గారు, వీసీఎండీ గారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి రెనోవేట్ చేస్తాము, స్కేటింగ్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేస్తామని చెప్పి చెప్పారు. 1.5 months బ్యాక్ పేపర్కి కూడా ఇచ్చారు అది న్యూస్. సో మేము కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి చూస్తున్నాం. ఆ టైంలో ఇది అయ్యిందంటే మేము కూడా ఊహించలేము. ఎందుకంటే సార్ కూడా మాకు రిస్ట్రిక్షన్ చేసుకుంటూ అక్కడ వెళ్ళొద్దు పిల్లలు ఎవరు కూడా అని చెప్పి అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టేసి అక్కడ వెళ్ళకుండా రిస్ట్రిక్ట్ చేసి అక్కడ వెళ్ళే వాళ్ళం కాదు. సో అన్ఫార్చునేట్లీ అది ఇవాళ అయ్యింది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఒకవేళ క్లాస్ అయినా కానీ పెద్ద పిల్లలకైతే ఆ ప్రాబ్లం అవుతున్నది అనేది ఏం లేదు. ఎందుకంటే సార్ చాలా కేర్ తీసుకుంటారు. ఇవాళ లక్కీగా ఏంటంటే సార్ 365 daysలో ఎప్పుడు కూడా హాలిడే ఇవ్వరు. ఇవాళ హాలిడే ఇచ్చారు. సండేస్ కూడా మాకు రోడ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో అలా రోడ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని మాకు ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దీన్ని రెనోవేట్ చేస్తా అన్నారో అది రెనోవేట్ చేసి ఇస్తే చాలా సంతోషం. సో అయితే మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇబ్బంది ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించి గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని చేపడతాము, దీన్ని రెనోవేట్ చేస్తాము అని చెప్పిన 1.5 రోజుల్లోనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన చెప్తే. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం చెట్టు కొమ్మలను తొలగిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో జలమయం అయ్యి రోడ్డు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, జీహెచ్ఎంసీ సిబ్బంది క్రమంగా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అంతరాయం దాదాపుగా తగ్గినప్పటికీ కూడా చెట్లు కూలిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వాటిని తొలగించే చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే కనుక ఉదయం నుంచి కురిసినటువంటి వర్షం ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా జనజీవనానికి కాస్త ఇబ్బంది కలిగించిందనే చెప్పొచ్చు. O2 స్టూడియో.